జై బీసీ. ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమాలతో చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 42% ఏదైతే బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదని అయితే గాంధీ హాస్పిటల్లో సాయి మృతి చెందడం జరిగింది. సాయి చారి అయితే చాలా బాధాకరమైన విషయం. ఆయనకు నివాళులు అర్పించుకుంటూ బాధతో తెలుసుకుందాం. ఏంటంటే ఇతను ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసి సాయి ఈశ్వర్ చారి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కాసేపటి క్రితం అంటే కొన్ని గంటల క్రితం మరణించడం చాలా బాధాకరమైన విషయం. అయితే అతను పరిస్థితి 98% కాలిన గాయాలతో గాంధీ బర్నింగ్ వార్డులో ఉంచడం జరిగింది. అయితే నిన్న రాత్రి ట్రీట్మెంట్ నుంచి పొందుతున్నాడు. పోస్ట్ మార్టం కోసం బాడీని పాచురికి తరలించారు. అయితే మరోవైపు భారీ సంఖ్యలో గాంధీ హాస్పిటల్కి బీసీ సంఘాలు నేతలు ఆల్రెడీ ఆందోళన చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా సర్పంచ్ లోకల్ స్థానిక ఎలక్షన్లు వెళ్ళడం పట్ల ఎవరైతే సాయి చారి మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పేసి భారీ ఎత్తున గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పేసి చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వం ఏదైతే 42% ఇచ్చేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి బీసీ సంఘాలు అంటున్నారు. మరి బీసీలకు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఎందుకు ఇవ్వరు? 60% ఉన్న బీసీలకు మీరు 17% ఇస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.